బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ప్రతిమ హోటల్లో పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి ప్రతిమ హోటల్లోకి దాడులు చేపట్టిన పోలీసులు నేటి ఉదయం వరకు దాడులు చేశారు. పోలీసులకు అందించిన కీలక సమాచారం మేరకు దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఈ తనిఖీల్లో 6,65 రూపాయల నగదు సీజ్ చేశారు. అయితే ఆ నగదు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్కు సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులకు కీలక సమాచారం అందడంతో దాడులు చేయడం సంచలనంగా మారింది. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ప్రతిమ హోటల్లో పోలీసులు దాడులు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి ప్రతిమ హోటల్లోకి దాడులు చేపట్టారు పోలీసులు. నేటి ఉదయం వరకు కూడా దాడులు కొనసాగించారు. పోలీసులకు అందించిన కీలక సమాచారం మేరకు దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఈ తనిఖీలో 6,65 రూపాయల నగదు సీజ్ చేశారు. అయితే ఆ నగదు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు సంబంధించిందిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులకు కీలక సమాచారం అందడంతో దాడులు చేయడం సంచలనంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడ్డానికి గల ఎవరిదిగా దీన్ని గుర్తిస్తున్నారు? గుడ్ మార్నింగ్ లక్ష్మీనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తో ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఈ రోజు అంటే నిన్న అర్ధరాత్రి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతకు చెందిన హోటల్లో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడులతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతకు చెందిన డబ్బుగా అనుమానిస్తున్న 6.65 లక్షల రూపాయలు అంటే దాదాపు 6 కోట్లకు పైగా రూపాయలు అట్టపెట్టెలలో దాచి ఉంచిన డబ్బులను గుర్తించినట్టుగా అంటే ముందస్తు పక్కా సమాచారం మేరకు పోలీసులు బీఆర్ఎస్ నేతకు చెందిన హోటల్లో దాడులు చేయగా ఇంత పెద్ద ఎత్తున కూడా అంటే ఈ నగదంతా కూడా ఎంపీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఏదైతే బోయినపల్లి వినోద్ కుమార్ సంసిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ డబ్బును అంటే ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వక ముందు ఈ దాడులు జరగడం కూడా ఒక గమనార్హం. అంటే పక్క ప్రణాళికతో ఆ డబ్బులను తరలించడానికి సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు ఆ డబ్బులను స్వాధీనపరుచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలకు చెందిన ఒక గడ్డు కాలాన్ని అయితే ఎదుర్కొంటున్నారని కూడా చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ బోయినపల్లి వినోద్ కుమార్ కు చెందిన ఏదైతే వాళ్ళ బంధువులకు చెందిన ఈ హోటళ్లు తరచుగా ప్రెస్ మీట్లు ఇతర కార్యక్రమాలు అంటే ఏ కార్యక్రమం అంటే నిన్న 2 రోజుల క్రితం కరీంనగర్ లో జరిగిన కదనబేరి సభ కూడా ఇక్కడ కరీంనగర్ లో జరిగిన అనంతరం ఈ దాడులకు పోలీసులు పాల్పడటం అయితే ఒక ఉద్రిక్త వాతావరణానికైతే నెలకొంది. ఇటు ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులంతా డైలమాలో ఉంటే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఈ దాడులకు పాల్పడటంతో మరింతగా కూడా పార్టీ కార్యకర్తలలో అసహనం వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీకాంత్.